ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ దశమోऽధ్యాయః. విభూతియోగః. శ్రీభగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. 10వ అధ్యాయము విభూతి యోగము. విభూతి అంటే ఐశ్వర్యము. పరమాత్మ గురించి భావన చేయడమే ఒక ఐశ్వర్యము. ఆ పరమాత్మ యొక్క ఐశ్వర్యాన్ని అనేక విధములుగా తెలుసుకోవడమే ఈ అధ్యాయంలో మనం చేయబోయేది. భగవంతుని ఐశ్వర్యములు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాన్ని ఈ అధ్యాయంలో వివరించారు. తన యొక్క విభూతులు ఇంతకుముందు అధ్యాయాలలో క్లుప్తంగా చెప్పాడు, కానీ అర్జునుడికి అర్థమైనట్టు లేదని మరలా వివరంగా చెబుతున్నాడు. ఇప్పటిదాకా పరమాత్మ ఎన్నో విషయాలు ఈ 9 అధ్యాయాలలో చెప్పాడు, కానీ అర్జునుడికి ఏవీ బుర్రకు ఎక్కినట్టు కానీ అర్థమైనట్టు కానీ కనిపించలేదు. మనకు కూడా ఇన్ని అధ్యాయాలు విన్నా కొంతమందికి అంతా అయోమయంగా ఉన్నట్టు ఉంటుంది. వారి గురించి ఆ విషయాలనే మరో కొత్త కోణంలో మరలా వివరిస్తున్నాడు కృష్ణుడు. మరొక విషయం ఏమిటంటే, అసలు ఈ భగవంతుని విభూతులు మనం ఎందుకు దర్శించాలి, వీటి వలన ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించుకుంటే, సర్వవ్యాపి అయిన పరమాత్మ ఏ ఏ పదార్థాలలో, ఏ ఏ జీవులలో, ఏ ఏ వస్తువులలో ఏ ఏ విధంగా ప్రకాశిస్తున్నాడు అని తెలుసుకుంటే మనం ఏమిటో, మన అహంకారం ఏమిటో మనకు అర్థమవుతుంది. దాని ద్వారా మనలో వినయము, విధేయత పెరుగుతాయి. వినయము తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు. అహంకారానికి వినయం వ్యతిరేకము. అహంకారం నశిస్తే వినయము దానంతరదే వృద్ధి చెందుతుంది. భగవంతుని విభూతులు దర్శిస్తే మనలో అహంకారం నశించి వినయం పెరుగుతుంది. ఆ భగవద్ విద్భూతి దర్శనమే ఈ అధ్యాయం యొక్క పరమార్థము. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచ యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. ఓ మహాబాహో అర్జున, ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు శ్రద్ధగా వింటున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు హితం కలగజేయాలనే ఉద్దేశంతో ఇంకా కొన్ని శ్రేష్టములు అయిన వాక్యములు మరలా చెబుతాను. వాటిని కూడా శ్రద్ధగా విను. సాధారణంగా మానవులు మంచి గురువు కొరకు వెతుకుతూ ఉంటారు. అలాగే గురువు కూడా మంచి శిష్యుని గురించి ఎదురుచూస్తూ ఉంటాడు. ఈనాడు కూడా పాఠశాలల్లో, కళాశాలలో విద్యార్థులు శ్రద్ధగా పాఠం వింటుంటే టీచరు, లెక్చరర్ కూడా రెట్టించిన ఉత్సాహంతో తాను నేర్చుకున్న విషయాలను విద్యార్థులకు బోధిస్తాడు. అలాగే పూర్వకాలంలో గురువులు కూడా శిష్యుల శ్రద్ధ, భక్తి, అభిరుచిని బట్టి విద్యను బోధించేవారు. ఇక్కడ శ్రీకృష్ణుడు జగద్గురువు. ఆయనకు దొరికిన శిష్యుడు నరుడు అంటే అర్జునుడు. ఈ గురు శిష్యుల సంవాదం వలనే మనకు లోకోత్తరమైన వేదాంత గ్రంథము భగవద్గీత ఆవిర్భవించింది. అందుకే కృష్ణుడు ప్రీతితో అర్జునుడి హితం కోరి తాను చెప్పిన విషయాలను పదే పదే చెప్పి అర్జునుడికి అర్థమయ్యేటట్టు బోధిస్తున్నాడు. భూయ అనే పదం మొట్టమొదట వాడారు. అంటే మరలా చెబుతున్నాను అని మొదలెట్టాడు. అంటే అర్జునుడికి అర్థం కాలేదని తెలుసు, కానీ మనకు కూడా అర్థమయ్యే అవకాశం లేదని పరమాత్మకు తెలిసినట్టుంది. అందుకే మరలా చెబుతున్నాను అని అన్నాడు. నేను ఏదో ఆషామాషీగా చెప్పడం లేదు బాబు. పరమం వచః అంటే శ్రేష్టమైన విషయాలు చెబుతున్నాను, శ్రద్ధగా విను అని హెచ్చరిస్తున్నాడు పరమాత్మ. పరమమైన మాటలు అంటే భగవంతుని గురించి, భగవంతుని విభూతులను మన ముందు ఆవిష్కరించే మాటలు అని అర్థం. మామూలు మాట అయినా పరమాత్మ గురించి చెబితే అది పరమమైన మాట అవుతుంది. అంగడిలో ఉన్న అరటి పండ్లు, పూలు సాధారణంగా ఉంటాయి. వాటిని తీసుకొని వెళ్ళి పరమాత్మకు అర్పిస్తే ప్రసాదం అవుతుంది. కళ్ళకు అద్దుకుంటాము. ఆ పూలనే శవం మీద చల్లితే వాటిని కళ్ళకు అద్దుకోము, కాళ్ళతో తొక్కుకుంటూ వెళతాము. కాబట్టి మాట కానీ వస్తువు కానీ పరమాత్మతో సంయోగం చెందితే, పరమాత్మ గురించి చెబితే అది పరమమవుతుంది. అటువంటి పరమమైన వచనములు ఎంతో శ్రద్ధాభక్తులతో వింటున్న అర్జునుడికి చెబుతున్నాడు కృష్ణుడు. అందుకే అర్జునుడు కృష్ణుడికి ప్రియమాణాయ అంటే అత్యంత ప్రియ శిష్యుడు అయ్యాడు. ఈనాడు కూడా ఏ గురువుకైనా శ్రద్ధగా పాఠం వింటున్న విద్యార్థి అంటే ప్రేమ. ఇంకా ఇంకా చెప్పాలని తహతలాడుతాడు. అటువంటి గురువు ఎల్లప్పుడూ శిష్యుడి హితం కోరుతుంటాడు. అందుకే హితకామ్యాయ అంటే నీ హితం కోరి చెబుతున్నాను, నీ మంచికే చెబుతున్నాను, శ్రద్ధగా వినరా బాబు అంటూ మనలను కూడా బుజ్జగించి చెబుతున్నాడు. పరమాత్మ ఎల్లప్పుడూ మన మేలు కోరేవాడు. మనకు ఎటువంటి అపకారము చేయడు. మనకు మనమే అపకారం చేసుకుంటున్నాము.
అనవసరమైన పనికిమాలిన ప్రాపంచిక విషయములన్నింటినీ మనసులో నింపుకొని వాటి గురించి ఆలోచిస్తూ మన మనసులు మనమే పాడు చేసుకుంటాం. అందుకే పరమాత్మ మన హితం కోరి తన గురించి, తన ఐశ్వర్యముల గురించి చెప్పాలనుకున్నాడు. నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. నేను ఎలా వచ్చానో ఈ దేవతాగణములకు కానీ మహర్షులకు కానీ తెలియదు. ఎందుకంటే దేవతాగణములు మహర్షులు అందరికన్నా నేను ముందు ఉన్నవాడిని. అందుకే నా విభూతుల గురించి వారికి తెలిసే అవకాశం లేదు. ముందు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు పరమాత్మ. నేను సనాతనుడును, అందరికంటే ముందు పుట్టాను. నా గురించి దేవతలు మహర్షులు కూడా తెలుసుకోలేరు. ఎందుకంటే నేను వారందరికంటే ముందు పుట్టాను. సూర్యకిరణాలు భూమి మీద ప్రసరించి మనకు వేడి వెలుగు ఇస్తాయి. కానీ అవి వెనుక్కుపోయి సూర్యుడికి వేడి వెలుతురు ఇవ్వలేవు. అలాగే కాంతి కిరణాలు ఎప్పుడూ ముందుకే వెళతాయి, కానీ వెనక్కు ప్రయాణం చేయలేవు. అది ప్రకృతి ధర్మము. తండ్రి గురించి కుమారుడికి తెలియదు. తండ్రి చెబితేనే కానీ తెలియదు. ఎందుకంటే తండ్రి పుట్టినప్పుడు కుమారుడు లేడు. అలాగే ఈ అనంత విశ్వము ఆవిర్భవించినప్పుడు ఎవరూ లేరు, అవ్యక్తుడు అయిన పరమాత్మ తప్ప. తర్వాతనే బ్రహ్మ, ఆయన నుండి మరీచులు, దేవతాగణములు పుట్టారు. వీళ్ళందరి పుట్టుకకు కారణము పరమాత్మ. కాబట్టి పరమాత్మ విభూతి అయిన చెబితేనే గాని దేవతలకు మహర్షులకు కూడా తెలియదు. ఇంకా మనమెంత. కాబట్టి ఆయన గురించి ఆయన నోటి నుండి వెలువడిన వాక్కులను బట్టి మనం తెలుసుకుందాం. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. ఎవరైతే నన్ను పుట్టుకలేని వాడు గాని అనాదిగాను లోకమునకు అంతా ఈశ్వరుడుగాను తెలుసుకోగలుగుతున్నారో ఆ మూర్ఖత్వము లేని మానవులు సకల పాపముల నుండి విముక్తి పొందుతారు. కాబట్టి ఓ అర్జున, నాకు పుట్టుక లేదు కాబట్టి చావు లేదు. మీ అందరికంటే ముందు నుండి ఉన్నాను. ఈ సమస్త లోకములు నా నుండి ఆవిర్భవించాయి. అన్నిటికీ కారణం నేనే. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. తెలియకపోతే అది వారి అజ్ఞానము తప్ప వేరే కాదు. నా గురించి తెలిసిన వాడికి జ్ఞానము కలుగుతుంది. ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి కలుగుతుంది. మన ఇంట్లో 3 నుంచి 5 ఏళ్ల పిల్లలను చూస్తుంటాము. వారికి అక్కరలేని విషయం లేదు. అదేమిటి, ఇదేమిటి, ఇది ఎందుకు, అది ఎలా వచ్చింది అని అడుగుతుంటారు. వారికి సమాధానాలు చెప్పలేక విసుగు వస్తుంది. కానీ అదే అసలైన జ్ఞానము. 5వ సంవత్సరం దాటగానే వాడు ప్రాపంచిక విషయములలో పడిపోయి నేను నాది అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఏది చదివినా ఏమి చేసినా నాకేంటి, నాకేం లాభం అనే స్థాయికి చేరుకుంటాడు. ఏ చదువు చదివినా దానిని ఎలా ధనంగా మార్చుకుందామా అనే ప్రయత్నిస్తాడు. కానీ దానికి సంబంధించిన జ్ఞానము సంపాదించడానికి ప్రయత్నించడు. ఏదో విధంగా డిగ్రీలు సంపాదించడంలో ఉన్న ఆసక్తి విషయ పరిజ్ఞానంలో ఉండటం లేదు. అలాగే మనలో నేను ఎవరు, ఈ లోకానికి ఎందుకు వచ్చాను, ఇక్కడి నుండి ఎందుకు వెళతాను అనే విషయాల గురించి ఆత్మ పరిశీలన చేసుకునేవారు చాలా తక్కువ. అలా ఆత్మజ్ఞానం గురించి తెలుసుకునే వాళ్ళు మహాత్ములు అవుతారు. ఈ సృష్టి అంతా ఒకే ఒక కణం నుండి వచ్చిందని, అదే దైవ కణము అని, ఆ కణ విస్ఫోటము నుండి ఈ సకల విశ్వం ఆవిర్భవించింది అని నేటి కాస్మాలజీ చెబుతూ ఉంది. ఈ శ్లోకము నేటి సిద్ధాంతం ఒకటే కదా, ఆలోచించండి. ఈ విషయం కొన్ని వేల సంవత్సరాల కిందటే చెప్పబడింది. కాకపోతే మనకు అర్థం కాలేదు. ఈ సృష్టి రహస్యం అర్థమైతే నేను, నాది, అన్నీ నేనే చేస్తున్నాను, నాకంటే మించిన వాడు లేడు అనే అహంకారము నశిస్తుంది. అహంకారం లేకపోతే రాగద్వేషాలు ఉండవు. అదే మోక్షానికి మార్గము. ఇంకా ఆధ్యాత్మికంగా ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాము. జీవరాశులలోకెల్లా మానవ జన్మ ఉత్తమమైనది. ఎందుకంటే మనకు విచక్షణా శక్తి ఉంది, ఇతర జీవులకు లేదు. మానవులలోకెల్లా బుద్ధిని ఉపయోగించేవాడు గొప్పవాడు. ఆ బుద్ధితో జ్ఞానం సంపాదించేవాడు ఇంకా గొప్పవాడు. ఆ జ్ఞానమును విజ్ఞానంగా మార్చుకునేవాడు మహాత్ముడు. జ్ఞానం అంటే ఏమిటి? పరమాత్మ గురించి యథార్థం తెలుసుకోవడము. పరమాత్మ ఒక్కడే సత్యము. ఈ ప్రపంచము, అందులోని వస్తువులు మాయ, మార్పు చెందేవి, నిలిచేవి కావు. వాటి కోసం ప్రయాసపడడం వ్యర్థమని తెలుసుకోవడం. ఈ సత్యం తెలుసుకున్నవాడు నిష్కామ కర్మలు చేస్తాడు. అతనికి వాసనలు ఉండవు. వాసనలు లేకపోతే పునర్జన్మ లేదు. కానీ మానవుడు తనకు ఉన్న ధనం వలన, ఆస్తుల వలన, పదవి వలన తానే గొప్పవాడు, తనకు ఉన్న ఆస్తులు, ధనము, పదవి శాశ్వతము, నిలిచి ఉంటాయి అని అనుకుంటున్నాడు. అదే అజ్ఞానము.
ఎందుకంటే ఇవన్నీ సత్వ రజస్ తమో గుణముల వలన ఏర్పడిన మాయ వలన కలిగిన అపోహలు, నిజాలు కావు. ఈ జగత్తు అంతా మిథ్య అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. కాబట్టి మానవులు ఈ జ్ఞానం అలవరుచుకోవాలి. అప్పుడే మానవుడు ఈ అజ్ఞానం నుండి జ్ఞానం వైపు అడుగులు వేయగలడు. చీకటిలో నుండి వెలుగులోకి రాగలడు. వెలుగు అంటే జ్ఞానము. ఈ జ్ఞానము కలిగితే సర్వ పాపై ప్రముచ్యతే, అన్ని పాపములు నాశనం అయిపోతాయి. అంటే కొత్తగా పాపాలు చేయడు, చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు.